హలో సార్. హలో అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. మీరు స్టార్ట్ చేశారు కదా ఉమెన్స్ గురించి ఒక సూట్స్ ఉమెన్ హెల్త్ క్యాంపెయిన్ అని. దాని గురించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. అలాగే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు మేము మీ గురించి అలాగే ఈ సూట్స్ ఉమెన్ హెల్త్ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడానికి మీ ముఖ్య ఉద్దేశం ఏంటండి? సో ముందు నా గురించి చెప్పాలి అంటే ఐఎమ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. కేరళలో చేశాను. అండ్ అది ఎందుకు కేరళ అని మెన్షన్ చేస్తున్నాను అంటే కేరళలో మనం చూసే కేసెస్ కావచ్చు, మనం ట్రీట్ చేసే విధానాలు కావచ్చు, అంటే స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చిన ప్రతి ఆలోచన, ప్రతి అబ్స్టకల్ని దాన్ని ఎలా అధిగమించాలి అని వర్క్ చేస్తున్నాం. సో ఆ వర్క్ చేసే క్రమంలోనే చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాను బిఫోర్ సూట్స్ ఉమెన్. అయితే ఈ సూట్స్ ఉమెన్ మాత్రం నేను ప్రాజెక్ట్ అని చెప్పను, క్యాంపెయిన్ అని చెప్తాను. ఎందుకంటే ఇది మేము 100 days అనుకున్న థింగ్. సో 100 days ఈ క్యాంపెయిన్ ఉంటుంది. సో సూట్స్ ఉమెన్ క్యాంపెయిన్ గురించి క్లియర్గా చెప్పాలి. అసలు ఎందుకు చేస్తున్నాం, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఉమెన్, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ 18 years అబౌవ్, వాళ్ళు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని రైట్ టైంలో డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పట్లేదు. ఇది కోర్ ప్రాబ్లం. సో దానికి చాలా సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దాంట్లో ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అయితే అది చెప్పకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటి, మళ్ళీ తిరిగి ఫ్యామిలీకి ఎలా ఇబ్బంది అవుతుంది, అండ్ ఫ్యామిలీకే కాదు సొసైటీకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఓవర్ ద ఇయర్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది అడ్రస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. అది ఎందుకు ఈ 100 days మాత్రమే, ఎందుకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లమ్ని డీల్ చేయాలనుకుంటున్నారు అంటే సో ఉమెన్కి మాత్రమే వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లాగే మేల్స్కి మాత్రం వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ఉమెన్కి మాత్రం వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ని క్యాన్ బి ఇన్ఫెక్షన్స్, క్యాన్ బి క్యాన్సర్స్, అవి చాలా డివాస్టేటింగ్గా ఉన్నాయి దాని అవుట్కమ్స్. కాబట్టి ఆడవాళ్ళకి ముందు ఇది చాలా అవసరం. దట్స్ గ్రేట్ సార్. ఇది ఉమెన్స్ కోసమే క్యాంపెయిన్ అరేంజ్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే వాళ్ళ హెల్త్ చాలా అవసరం. ఆడవాళ్ళ హెల్త్ చాలా బాగుంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, కంట్రీ బాగుంటుంది. ఇది ఒక ఏమంటారు, ఒక ఎమోషనో ఏదో ఉమెన్స్ డే రోజు అందరికీ ఉమెన్స్ డేని గ్రీటింగ్ చేసినట్టు కాదు. నిజంగా ఇది చాలా కోర్ ప్రాబ్లం. ఆ కోర్ ప్రాబ్లమ్ని నిజంగానే మనం అందరం కలిసి వర్కౌట్ చేయాలి. ఇది చాలా నీడ్ ఆఫ్ ది అవర్. ఉమెన్కి మాత్రమే ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఉమెన్కిలో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు. అంటే ఎనీమియా అంటే రక్తహీనత. కానీ ఆడవాళ్ళలో రక్తహీనత ఎక్కువ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తహీనత వస్తుంది. అంటే రక్తహీనత అంటే జస్ట్ ఒక 12 ఉండాల్సింది 11 అయింది, 10 అయింది కాదు. అది బిలో 10 and 9కి వచ్చి ఆ రక్తహీనత వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. నీరసం కావచ్చు, గుండె ఎగ్జాక్ట్లీ, అండ్ మెన్స్ట్రుయేషన్ వల్ల వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. మన బాడీలో ప్రతిదీ ఇంటర్లింక్డ్. సో ఎంతవరకు ఆ ఎనిమియా మేనిఫెస్ట్ చేస్తుంది అంటే హార్ట్ ఫెయిల్యూర్ వరకు, అంటే రక్తహీనత హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి గుండె దడతోటి కాళ్ళన్నీ వాసిపోయి వచ్చిన స్టేట్లో మేము తిరిగి ఎవాల్యుయేట్ చేస్తే ఒకే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే రక్తహీనత. ఎంత ఉంది? హిమోగ్లోబిన్ 3, 4, 5 కొద్ది రోజుల నుంచి ఉంటుంది. కానీ ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో పట్టించుకోలేదు, వాళ్ళ ఇంట్లో అంత స్తోమత లేదు. ఇలాంటి థింగ్స్ చూసి చాలా చూసాం. దేని వల్ల వస్తుంది అంటారండి? రక్తహీనత ఇండియాలో మెయిన్గా న్యూట్రిషనే. ఓకే, న్యూట్రిషన్ సరిగ్గా ఉండకపోవడం ఒక ఫ్యాక్టర్. 2 రక్తం హీనత రావడం అంటే 1 రక్తం తయారవ్వకపోవడం, 2 తయారైన రక్తం ఎక్కువగా పోవడం. లైక్ ఓవర్ బ్లీడింగ్లో కావచ్చు, అది మలంలో పోవచ్చు, మూత్రంలో పోవచ్చు, లేదు అంటే మెన్స్ట్రుయేషన్ అప్పుడు పోవచ్చు. ఏదో ఒక రకంగా రక్తహీనత జరగవచ్చు. సో ఈ కామన్ కాసెసే, కానీ త్వరగా వీటిని అడ్రస్ చేస్తే తక్కువ ఖర్చుతో బెటర్గా ట్రీట్ చేసుకోవచ్చు. అదే డిలే అయితే ఒక్కొక్కసారి మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. సో ఇది ఎనీమియా గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలో వచ్చే ఇష్యూస్ కొన్ని బ్రెస్ట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు చెప్పడానికి ఇంట్లో చెప్తే వాళ్ళేమనుకుంటారు, అమ్మేమనుకుంటుంది, చెల్లేమనుకుంటుంది, తమ్ముడికి ఎలా చెప్పాలి, అన్నకి ఎలా చెప్పాలి, నాన్నకి ఎలా చెప్పాలి, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. ఇలా కొద్ది రోజులు నడిపేస్తారు. తర్వాత ఏదో ఒక రోజు ఏదో ఒక ఆర్టికల్ చూసి, ఒక టీవీలో చూసో, లేకపోతే ఏదో డాక్టర్ ఇంటర్వ్యూ చూసో అప్పుడు కొంచెం విగ్నెట్ అయ్యి ఇంట్లో వాళ్ళకి చెప్తారు. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు సమ్ టైమ్స్ వాడికి ట్రీట్ చేయగలుగుతాం, సమ్ టైమ్స్ ట్రీట్ చేయలేని పొజిషన్స్లోకి వెళ్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి చూస్తే,
పీసీఓడి ఇప్పుడు ఇండియన్ ఉమెన్లో, నాట్ ఓన్లీ ఇండియన్, వరల్డ్ వైడ్ గర్ల్స్లో పీసీఓడి అనేది చాలా పెద్ద ప్రాబ్లం తయారైంది. బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళు వాడుతున్న ఎస్పెషల్లీ కొన్ని మందుల ప్రభావం కావచ్చు, జెనెటికల్గా కావచ్చు. అంటే ఎంతవరకు పీసీఓడి ఇబ్బంది పెడుతుంది అంటే సమ్టైమ్స్ ప్రాణం కూడా తీస్తుంది, కానీ అది ఎవరికి తెలియదు. అంటే ఎలా తీయొచ్చు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో ఒక సిస్ట్ పెద్దదయ్యి అది మడతపడి విపరీతమైన నొప్పి వచ్చి రక్తస్రావం అక్కడ అయ్యి పేషెంట్ చనిపోవచ్చు కూడా, అంత స్టేజ్కి వెళ్ళొచ్చు. కానీ పీసీఓడి చాలా కామన్ ప్రాబ్లమే కదా అని అనుకుంటారు. అందరికీ కామనే, బట్ ఎవరో ఒక్కరికి మాత్రమే ప్రాణం తీయవచ్చు. 2, ఆ పీసీఓడి అర్లీగా కనుక్కుంటే ట్రీట్మెంట్ కొంత ఉంటుంది, అట్లీస్ట్ కౌన్సిలింగ్ పార్ట్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కానీ అదే పీసీఓడి జనరల్గా ఎలా ఉంటుంది ఇంట్లో, పీసీఓడి ఫస్ట్ మేనిఫెస్టేషన్ జనరల్గా ఏంటంటే ఈ ఋతువులు, మెన్స్ట్రుయేషన్ అనేది సరిగ్గా రావు, టైంకి రావు. ఇది తొందరగా ఇంట్లో చెప్పరు, సరే ఇంట్లో చెప్తారు అమ్మకి అనుకుంటే. నేను విన్నాను, తొందరపడి ఎవరికి చెప్పొద్దు, రేపు పెళ్ళి అవ్వదు, రేపు పిల్లలు పుట్టుకుపోతే నిన్నే బ్లేమ్ చేస్తారు అనే అంత సోషల్ స్టిగ్మా చాలా ఉంది. సో ఇవన్నీ రూపుమాపాలి ఇలాంటి అపోహలన్నీ అంటే ఎక్కువ మంది ఈ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఎలా అయితే ఇంతకుముందు షుగర్ వస్తే కూడా షుగర్ వచ్చింది, నాకు షుగర్ ఉందని చెప్పుకోవడానికి చాలా ఫీల్ అయ్యాలి. ఇప్పుడు కూడా చాలామంది డాక్టర్స్ బయట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పరు షుగర్ ఉంది అని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పరు. సో అట్లాగే ఎయిడ్స్ కావచ్చు, హెచ్ఐవి వచ్చినప్పుడు చాలా సోషల్ స్టిగ్మా ఉండేది. అట్లాగే శానిటరీ ప్యాడ్స్ గురించి ఇంతకుముందు అన్నదమ్ములతో మాట్లాడే వాళ్ళు కాదు, ఇంట్లో నాన్న అడిగే వాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అమ్మే వెళ్ళాలి, తీసుకురావాలి, కొనుక్కురావాలి, ఒక కవర్లో చుట్టి, బ్లాక్ కవర్లో దాని మీద మళ్ళీ ఒక పేపర్ చుట్టి తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు చూడండి, ఈజీగా సిబ్లింగ్స్ అన్నదమ్ములు వెళ్ళి కొనుక్కొస్తున్నారు, ఫాదర్ కొనుక్కొస్తున్నారు. ఆ చేంజ్ ఎలా వచ్చింది? ఎక్కువ మంది దాని గురించి మాట్లాడడం వల్ల, ఎక్కువ యాడ్స్ చేయడం వలన, ఆ మెన్స్ట్రువల్ హైజీన్ అనే గురించి చాలా మంది ఆడవాళ్ళు అదే పనిగా వచ్చి చాలా ఎన్జిఓస్ మాట్లాడి అలా దాన్ని ఒక న్యూట్రలైజ్ చేశారు. అంటే ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయగలిగారు. అది చేసినప్పుడు రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మన సూట్స్ ఉమెన్ క్యాంపెయిన్ నుంచి మీరు ఎగ్జాక్ట్గా అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, సో సూట్స్ ఉమెన్ క్యాంపెయిన్లో 3 థింగ్స్ మెయిన్గా పెట్టుకున్నాం. ఒకటి, ఉమెన్ హెల్త్ ఇష్యూస్ గురించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. సెకండ్ థింగ్, 1,00,000 మంది ఆడవాళ్ళని చూద్దాం అనుకుంటున్నాం, అంటే 1,00,000 మంది ఆడవాళ్ళ హెల్త్ని స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు 1,00,000 మంది అంటే 1,00,000 మందిని మీరు రీచ్ అవ్వగలనని అనుకుంటున్నారా? నేను ఒక్కటే రీచ్ అవ్వలేను, మా కంపెనీ ఒకటే రీచ్ అవ్వలేదు, మా హాస్పిటల్స్ ఒకటే రీచ్ అవ్వలేదు, బట్ అందరం కలిసి రీచ్ చేయొచ్చు. అంటే 1,00,000 మంది అని ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే ఏదైనా మనం ఒక స్టడీ చేసేటప్పుడు, ఒక రీసెర్చ్ చేసేటప్పుడు ఒక 100 మందిని చూసి దాంట్లో ఉన్న ఫైండింగ్స్ చెప్పడం వలన గ్రేట్ వాల్యూ యాడ్ అవుతుంది. ఒక 1000 మంది అంటే అప్పుడు కూడా యాడ్ అవుతుంది. 10,000 మంది అంటే కొంచెం వాల్యూ యాడ్ అవుతుంది. బట్ 1,00,000 మంది ఆడవాళ్ళని మనం వాళ్ళ హెల్త్ని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఓకే, ఈ 1,00,000 మందిలో ఇన్ని వేల మందికి ఈ ప్రాబ్లం ఉంది, ఇన్ని వందల మందికి ఈ ప్రాబ్లం ఉంది, ఇన్ని 100 మందికి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఈ స్టేజ్లో కనుక్కున్నాము, ఆ స్టేజ్లో కనుక్కోవడానికి ఇవి కారణాలు, ఇలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఒక పేపర్ పబ్లిష్ చేసి దాంట్లో ఉన్న ఫైండింగ్స్ నుంచి మనం కొన్ని కంక్లూజన్స్ డ్రా చేసి వాటి గురించి కొన్ని ఆర్టికల్స్ రాసి కొన్ని మీడియా ద్వారా మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలా చెప్పడం వలన ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, అసలు ప్రాబ్లం ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది, దానికి ఎగ్జాక్ట్గా ఏమైనా చేయాలా, చేయక్కర్లేదా, టైమే సాల్వ్ చేస్తుందా, ఇలాంటివన్నీ డెరివేటివ్స్ కొన్ని వస్తాయి. అందుకు 1,00,000 మంది ఆడవాళ్ళని స్క్రీన్ చేయాలని అనుకున్నాం, బట్ చూద్దాం. అయితే దీంతోపాటు థర్డ్ థింగ్ ఒకటి ఉంది. సో మన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు, ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 65%, అంటే 100 మందికి సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయి, దాంట్లో 65 మంది స్టేజ్ 2 పైనే హాస్పిటల్కి వస్తున్నారు. స్టేజ్ 1 లోపు చాలా మంది తక్కువ మంది వస్తారు, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, అంటే డాక్టర్ ఫ్యామిలీ, ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అంటే వాళ్ళు ఇంకా రకరకాల అపోహలు పెట్టుకుంటారు, అంటే ఋతువులు ఆగిపోతాయి కాబట్టి అట్లాగే వస్తాయి, ఇలా వాళ్ళే అనేసేసుకుంటారు అన్ని. చివరికి చాలా ఇబ్బంది అయ్యి బరువు తగ్గిపోతున్నాను అట్లా ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎవరో చెప్తే అప్పుడు హాస్పిటల్కి వచ్చి చిన్న టెస్ట్, ప్యాప్ టెస్ట్ అంటాం, పాప్నికోలాస్ టెస్ట్ అంటాం, సర్వైకల్ ఫ్యాప్ తీసి దాంట్లో ఏ సెల్స్ ఉన్నాయని, మనకి ఎలా అయితే కోవిడ్ టెస్ట్ చూసినప్పుడు ముక్కులో పెట్టి తిప్పి దాంట్లో కొన్ని సెల్స్ తీసి మనం కోవిడ్ ఉందా లేదా అని పంపిస్తున్నాం. అట్లాగే ఫ్యాప్ టెస్ట్ మనకి సర్విక్స్లోకి ఫ్యాప్ పంపించి ఒక లేడీ డాక్టర్ కానీ లేడీ నర్స్ కానీ చేస్తారు. చేసి దానివల్ల పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు. సో చేసి ఆ సెల్స్ని మనం ఫ్యాప్ టెస్ట్కి పంపిస్తే దాంట్లో కొన్నిసార్లు క్యాన్సర్ సెల్స్ కనపడతాయి, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సెల్స్ కనపడతాయి. సో ఆ సెల్స్ని బట్టి మళ్ళీ మనం ఫాలోఅప్ చేసుకోవాలా,
లేదు ఇది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడం కోసం మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయాలా, సో స్ట్రైట్ అవే ట్రీట్మెంట్ ఇప్పుడే ఇవ్వాలా, లేదు ప్లాన్ చేసుకోవచ్చా, అసలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ టెస్ట్ గురించి పెద్దగా తెలియదు. ఆ టెస్టుల్ని మనం ఈజీగా చేయించుకోవాలి అంటే దాని గురించి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కొన్ని ప్యాప్ టెస్ట్లు కావచ్చు, మ్యామోగ్రామ్స్ అంటాం, బ్రెస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది, అది ఎక్స్రే ద్వారా చేయొచ్చు, అల్ట్రాసౌండ్ ద్వారా చేయొచ్చు, ఎంఆర్ఐ ద్వారా చేయొచ్చు. సో బ్రెస్ట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, గడ్డలు ఉంటే ఏ కైండ్ ఆఫ్ గడ్డలు, ఇలాంటివన్నీ తెలుసుకొని ఒకవేళ క్యాన్సర్ రిలేటెడ్ ఏదో ఎమర్జెన్సీ అయితే వాళ్ళని సరైన హాస్పిటల్కి రిఫర్ చేస్తూ గైడ్ చేయడం. ఇక్కడ రిఫరెన్స్ అంటే గైడ్ చేసి సరైన హాస్పిటల్ అందుబాటులో క్వాలిటీ వైద్యం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. సో ముందు అవేర్నెస్ క్రియేట్ చేయడం, 1,00,000 మంది ఆడవాళ్ళని హెల్త్ని స్క్రీన్ చేయడం, 3 దాంట్లో ఏమన్నా మేము ఐడెంటిఫై చేస్తే ఈ స్క్రీనింగ్స్లో వాళ్ళని సరిగ్గా గైడ్ చేయడం. ఇప్పుడు ఈ సూట్స్ ఉమెన్ క్యాంపెయిన్లో మన ఉమెన్స్ బెనిఫిట్స్ ఎలా పొందగలరు సార్ దీనిలో? అంటే ఉమెన్ అంటే ఆడవాళ్ళు, ఉమెన్ ఎప్పుడైతే సూట్స్ హెల్త్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళని మేము సూట్స్ ఉమెన్లా పిలుస్తున్నాం. ఎందుకు అంటే మా యాప్ ద్వారా వాళ్ళకి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళని వాలంటీర్స్గా యాడ్ చేస్తాం. అందుకని ఉమెన్ ఎవరైతే సూట్స్ హెల్త్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళని సూట్స్ ఉమెన్ అంటున్నాం. ఒక రీజన్. 2, డిజిటల్ హెల్త్ని తీసుకురావాలి అనేది అందరి ఇంటెన్షన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వరకు అందరికీ కూడా డిజిటల్ హెల్త్, ఎలా అయితే డిజిటల్ కరెన్సీ వచ్చిందో ఒక రెవల్యూషన్ లాగా, అలాగే డిజిటల్ హెల్త్ రావాలి. ఆ డిజిటల్ హెల్త్ తీసుకురావడానికి ఆడవాళ్ళకి ఈ హెల్త్ని పరిచయం చేయడం వలన డిజిటల్ హెల్త్ని కూడా మనం తీసుకురావచ్చు. అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని ఇలా మనం యాప్లో టెలికన్సల్టేషన్ తీసుకోవడం, యాప్లో ల్యాబ్ టెస్టులు బుక్ చేసుకోవడం, యాప్ నుంచే మందులు కావాలి అనుకున్నవి మనం ఆర్డర్ పెట్టుకోవడం వాళ్ళకి నేర్పించగలిగితే ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నేర్పించగలుగుతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడవాళ్ళు యూట్యూబ్ చూడటం, కొన్ని యాప్లు వాడటం, ఇంట్లో సామాను యాప్లోనే ఆర్డర్ పెట్టుకోవడం, యూట్యూబ్లోనే న్యూస్ చూడటం, ఇలా చాలా చేస్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో హెల్త్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం వలన, హెల్త్ గురించి అంటే ఎస్పెషల్లీ హెల్త్ యాప్స్ వాడడం తెలియడం వలన డెఫినెట్గా మంచి జరుగుతుంది. అందుకని మన ఉమెన్స్ కిందలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయండి, అంటే ఏ రకంగా ఉన్నాయి అంటే అంటే మెయిన్గా మేము ఎలా డిజైన్ చేసామంటే సూట్స్ హెల్త్ యాప్ డౌన్లోడ్ చేసిన ఒక్కళ్ళకి టెలికన్సల్టేషన్ ఎన్నిసార్లు అయినా వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నాం. సో దట్ ముందు ఫ్రీ అంటే ఉద్దేశం ఏంటి అంటే ఎటువంటి కన్స్ట్రెంట్ రాకూడదు. వాళ్ళ హెల్త్ని చూపించుకోవాలి అనుకున్నప్పుడు డబ్బులు అనే మాట రాకూడదు, దూరం అనే మాట రాకూడదు, పక్కన తోడు కావాలి, అక్కడికి వెళ్ళి అక్కడ వెయిటింగ్ ఉంటుంది అనే మాట రావద్దు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళామంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటివి ఏ అడ్డాలు రాకూడదు అంటే ఫ్రీ అనే ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుతాయి. అండ్ దట్టు టెలికన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళు మన హాస్పిటల్స్ చైన్కి వస్తే మన హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తున్నాము. అక్కడే కాకుండా ఎక్కడెక్కడ హాస్పిటల్స్కి వెళ్ళాలండి? ఇక్కడ మన హాస్పిటల్స్ అంటే మన సూట్స్ కేర్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఇస్తున్నాము. పైలట్ చేసాము. ఇప్పుడు మిగతా డాక్టర్లు, మిగతా హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఫ్రీగా చూడడానికి విల్లింగ్ అవుతున్నారు. మన టీం దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటికి 60 హాస్పిటల్స్ ఇన్ 2 తెలుగు స్టేట్స్లో ఆల్రెడీ నెట్వర్క్ అయ్యాయి. వాళ్ళు విల్లింగ్గా ఉంటున్నారు. ఈ కాస్ట్ చాలా బాగుంది, ఖచ్చితంగా వర్కౌట్ చేద్దాము అని. సో మనం ఇంకా 100కి పెట్టుకున్నాం, 100 హాస్పిటల్స్ అవ్వాలి అని. అండ్ అలానే కాకుండా లేడీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాలంటీర్ చేయమంటున్నాం అట్లీస్ట్ కొంతసేపు. సో చూద్దాం, అంటే పోను ఈ 100 రోజుల్లో మనం ఎంత కష్టపడగలుగుతాం, ఎంత పెద్ద నెట్వర్క్ ఫామ్ చేయగలుగుతాం, ఎంతమందికి మేము స్క్రీనింగ్ చేయగలుగుతాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. చూద్దాం. ఇప్పుడు ఈ టెలికన్సల్టేషన్స్ అలాగే ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ వాళ్ళు ఎలా తీసుకోవాలి? సో టెలికన్సల్టేషన్ ఈజ్ వెరీ సింపుల్. యాప్లోకి వెళ్ళి జస్ట్ వన్ టచ్. ఓకే, మన సూట్స్ హెల్త్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సూట్స్ ఉమెన్లోకి వెళ్ళి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ ఏ పర్టికులర్ ప్రాబ్లం ఉందో ఆ పర్టికులర్ డాక్టర్స్కి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. టెలికన్సల్టేషన్ ఫోన్లో జస్ట్ మీ యాప్ ఉంటే సరిపోతుంది. ఎస్. ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే మన యాప్లోకి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా మనకు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో దగ్గరలో మనకి నెట్వర్క్ హాస్పిటల్ ఏది ఉందని చూడొచ్చు. లేదా సూట్స్ ఉమెన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మేమే తిరిగి కాల్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాబ్లమ్స్ ఉంది కనుక్కొని ఇవంతా ఆర్గనైజ్ చేసేది కూడా కంప్లీట్లీ ఫిమేల్ టీమే. సో కంప్లీట్లీ మన డాక్టర్స్, ఫిమేల్ డాక్టర్స్, ఈవెన్ ఆర్గనైజ్ చేసేది కూడా కంప్లీట్లీ ఫిమేల్సే. సార్ మీ ఐడియా అనేది చాలా బాగుంది సార్. చాలామంది ఉమెన్స్కి చాలా యూజ్ఫుల్ ఇది సార్. ఇంకా మీరు సూట్స్లో ఇంకేమైనా ఫర్దర్గా ప్రోగ్రామ్స్ని చేయాలనుకుంటున్నారా? అంటే ఆల్రెడీ ఇప్పటికి చాలా ప్రోగ్రామ్స్ చేశాము, అన్నీ ఇన్నోవేటివే. సో ఇది కూడా ఇన్నోవేటివ్ అనే చెప్తాను. ఎందుకు అంటే
మేము చేసే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మ్యామోగ్రామ్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఎక్స్రే ఎక్స్పోజర్ని యూజ్ చేయకుండా, జనరల్గా ఇప్పుడు మ్యామోగ్రామ్ చేస్తే చాలా కంబర్సమ్ ప్రొసీజర్, కొంత మ్యానిపులేషన్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఆఫ్ బ్రెస్ట్, అందరి బ్రెస్ట్ని ప్రెస్ చేసి ఎక్స్రే రేడియేషన్ గురి చేస్తే కానీ మనకి కరెక్ట్గా రాదు. ఇప్పుడు అలాంటిది ఏమీ సంబంధం లేకుండా జస్ట్ ఒక వీడియో కెమెరా, ఇప్పుడు ఎలా అయితే ఆ కెమెరా నుంచి మనం వీడియో తీస్తున్నారో అలాగే జస్ట్ ఒక వీడియో కెమెరా అక్కడ ఉంటుంది అండ్ ఫీమేల్ ఒకరు అసిస్ట్ చేస్తారు. నో వన్ టచెస్ యూ, నో ఎక్స్రే రేడియేషన్. సో అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హీట్ మ్యాపింగ్ ద్వారా మనకి బ్రెస్ట్లో ఏమన్నా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్తుంది. సో అలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ అగైన్ ఒక ఉమెన్ స్క్రీన్ చేసుకుందామంటే ఎంతసేపు నార్మల్ కామన్ టెస్ట్లే ఉంటాయి, కానీ ఇలా ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి, లేదు హెచ్పివి రిలేటెడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనేది కోఆర్డినేటెడ్గా ఆల్రెడీ ఒక అరేంజ్డ్ అలాంటివి లేవన్నమాట. సో ఈ క్యాంపెయిన్ ద్వారా మేము డాక్టర్స్ వైపు నుంచి అవి కూడా మేము యాక్చువల్గా బాగా ప్రమోట్ చేస్తున్నాం, సో దట్ ప్రివెంటివ్ లెవెల్ కేర్ ఇవ్వాలి అనేది మా ఇంటెన్షన్. అలాగే ఈ అప్లికేషన్ ఈ సూట్స్ ఉమెన్ సూట్స్ హెల్త్ యాప్ అన్నారు కదా, ఇంకేంటి ఉన్నాయి? సో ద అదర్ ఇన్నోవేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ మాది గోల్డెన్ అవర్ ట్రామా కేర్. అంటే సరైన టైంలో, అంటే దెబ్బ తగిలిన వ్యక్తికి మొదటి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల్లోపు మంచి ట్రీట్మెంట్ ఒక మంచి డాక్టర్ ఒక మంచి ప్లేస్లో ఇస్తే బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. సో ఆ ప్రాజెక్ట్ మీద 2015 నుంచి యాక్చువల్లీ 2013 నుంచి, సో 2015 నుంచి చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాం. మంచి మైలేజ్ వచ్చింది, చాలా మంచి పీపుల్ వచ్చారు, మనకు మంచిగా సపోర్ట్ చేశారు. ఆ జర్నీలో అర్థమైంది యాక్చువల్గా సొసైటీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా మనం ట్రీట్ చేయొచ్చు అండ్ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అని. ఆ తర్వాత అదే కాన్సెప్ట్ని బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం, అదే ఎమర్జెన్సీ కార్డ్. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని మేము లాంచ్ చేసాం ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం. సార్ అది నేను విన్నాను, అసలు ఆ కార్డ్ దేని గురించి అండ్ దానికి ఏదైనా పే చేయాలని ఏమైనా ఉందా? ఎస్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డ్ అనేది ఒక ప్లాస్టిక్ కార్డ్ లైక్ సో దిస్ ఈజ్ ఇన్ మై కార్డ్. సో ఇది నా వ్యాలెట్లో ఉంటుంది జనరల్గా. దిస్ కార్డ్ ఈజ్ ఇన్ రెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే రెడ్. సో వ్యాలెట్లో అన్ని కార్డ్స్లో కంపేర్ చేస్తే ఈ కార్డు త్వరగా పిక్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దెబ్బ తగిలి నేను స్పృహలో లేను, మైకంలో ఉన్నాను, అలాంటి కండిషన్ అయితే నన్ను ఎవరైనా వచ్చి ఏం చేస్తారు? ఆబ్వియస్గా నా జోబులో ఏముందో చూస్తారు. అప్పుడు ఈ కార్డులో నేనెవరు, నాకెవరున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మీ సెల్ ఫోను ఇవేవి కూడా మీరెవరో చెప్తారు, మీరెవరో చెప్పే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మీకు ఎవరున్నారని చెప్పే ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ యూకేలో స్టార్ట్ అయింది, ఇది ఇండియాలో మేము ట్రామా కోసం అడాప్ట్ చేసాము. దీనికి చాలా డీటీసీలు, పోలీస్ పీపుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, టీచర్స్, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ చాలా మంది వీటిని అడాప్ట్ చేసుకున్నారు. సో చాలా మంది ఆల్రెడీ కూడా సేవ్ అయ్యారు ఈ కార్డ్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు ఏంటి అంటే ఈ కార్డ్ని ఒక పీవీసీ కార్డ్, దిస్ ఇస్ లైక్ ఏటీఎం కార్డ్. సో ఇది లాంగ్ లాస్టింగ్. సో 1 year నుంచి ఉంది ఈ జోబీలో నాది. సో ఇట్లాంటి కార్డ్స్ ఇవ్వడం వలన ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెడిపోకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఈ ఐసీఈ కార్డ్తో పాటు టెలికన్సల్టేషన్స్ 3 టెలికన్సల్టేషన్స్ ఇస్తున్నాం. సో 3 టెలికన్సల్టేషన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏదైనా చిన్న దెబ్బ కావచ్చు, చిన్నది ఏదైనా ఫీవర్ కావచ్చు, అప్పుడు కూడా అగైన్ డిజిటల్ హెల్త్ని మనం తీసుకెళ్ళాలి అంటే టెలికన్సల్టేషన్ని కొంచెం ప్రమోట్ చేయాలి. కాబట్టి 3 టెలికన్సల్టేషన్స్ 100 రూపీస్లో ఎవరు ఇవ్వట్లేదు. సో మనం అది ఆఫర్ చేస్తాం. సో అందుకని వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 100 రూపీస్. దట్ టు దిస్ 100 రూపీస్ ఈజ్ ఫర్ ది లాజిస్టిక్స్. ఈ రోజుల్లో 100 రూపీస్ పెద్ద విషయం ఏం కాదండి, అది కూడా మనం ప్రాణం కోసం. ఎస్, సమ్ టైమ్స్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. కొన్ని స్కూల్స్లో అయితే చిన్నది పేపర్ కార్డ్ లాగా ఉంటుంది కదా, మన విజిటింగ్ కార్డ్ లాగా, అలాంటివి ఇచ్చేస్తున్నాం. సో హార్డ్లీ మనకు 1 రూపీ పడుతుంది. బట్ దిస్ ఈజ్ ట్రూలీ లైఫ్ సేవింగ్ కాబట్టి మనం 100 రూపీస్ పెట్టి ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి చేస్తున్నాం. అండ్ దట్ టు దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ థింగ్ ఇప్పుడు ప్రతి రైల్వే స్టేషన్లో కూడా అప్పటికప్పుడే వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి ఈ కార్డ్ తీసుకోవచ్చు. సో దాని గురించి నెక్స్ట్ ఫేజ్లో వర్క్ చేస్తున్నాం. ఎలా అయితే మీరు మీ డీటెయిల్స్ కొట్టి ఏటీఎం మెషిన్లో డబ్బులు ఎలా తీసుకుంటారు, అలాగే ఇక్కడ మీ డీటెయిల్స్ కొట్టి ఈ కార్డ్ని అప్పటికప్పుడే ప్రింట్ తీసుకోవచ్చు. సో అలా ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ సమ్ ఇన్నోవేటివ్ వే. సో చూద్దాం. దట్స్ గ్రేట్ సార్, మీరు ఉమెన్స్ కోసం ఇంత గ్రేట్ స్టెప్ తీసుకున్నారు. అలాగే మేము అందరం మీకు ఇది సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగా ఇది చాలా మంది ప్రమోట్ చేస్తే కానీ సక్సెస్ఫుల్ అవ్వదు. మీరు అడిగారు 1,00,000 మందిని ఎలా రీచ్ అవుతారు అని. మీలాంటి వాళ్ళందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతాం. తప్పకుండా సార్, తప్పకుండా అందరం ప్రమోట్ చేస్తాం. అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. మీరు చేసేది ఒక్కటే అండి, మన సొసైటీలో ఉమెన్ హెల్దీగా ఉంటేనే ఒక ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. సో మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే మీరు ఫ్యూచర్లో ఈ క్యాంపెయిన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.